వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీటీని తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది, నేను ఎప్పటికీ కూడా మాట్లాడతా అన్ని విషయాలు. ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేస్తున్నానండి. జస్ట్ a couple of questions. సార్, ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభమవుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్ఠితి. ది చైర్మన్ has resigned, board has resigned, EO has gone on leave. Can we expect a rejig of complete TTD? No, what I am saying is only one day. Now matter is moving. Yesterday నేను షేరింగ్ ఏం చేశాను. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీకు తెలుస్తారు. విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. అవన్నీ ఉన్నాయి. మాట చెప్తారంటావా? అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వారికి నేను సమాధానం చెప్పక్కర్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అణిచివేసిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు అణిచివేసిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులను కరెక్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను.